హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా పాలక్ పన్నీర్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికోసం ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకొని మంచిగా కడిగేసి ఇలా ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. సో ఆ పాలకూర ఉడికేంతలోపు ఒక బౌల్లో కాజు ఇంకా బాదం తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు అల్లం, ఎల్లిపాయ అండ్ అల్లం, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో మన పాలకూర ఉడికిపోయింది. సో వాటర్ అన్నీ తీసేసేసి ఇలా దాన్ని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వేడి తగ్గేంత వరకు. సో కొంచెం వేడి తగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయ ఇంకా అల్లంని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోని ఈ పాలకూరను కూడా వేసుకొని అందులోనే మనం నానబెట్టుకున్నటువంటి బాదాం, కాజును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాస్త పాలకూరని చల్లారనివ్వాలి. మరీ వేడిగా ఉంటే మిక్సీ పట్టడం కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు చూసుకున్నాక దాని తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి ఈ బాదాం ఇంకా కాజుని కూడా వేసుకోవాలి. దీనివల్ల మనకు ఒక చిక్కని పేస్ట్ వస్తుంది. అది చాలా చాలా బాగుంటుంది మనకి. సో నార్మల్గా అయితే ఓన్లీ అందరూ కాజు మాత్రమే వేస్తారు, బట్ బాదం కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. సో ఇది మొత్తం అంతా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇంకా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఇట్లా పేస్ట్ లాగా అవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ కొన్ని వాటర్ అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఒక బౌల్ పెట్టుకొని మళ్ళీ అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లేదా 1 క్యూబ్ ఆఫ్ ఒక బటర్ వేసుకోండి. నేనైతే బటర్ వేసాను. బటర్ లేని వాళ్ళు కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు. సో కొంచెం బటర్ కరిగిపోయాక అందులో ఒక బగారా ఆకు, సాజీరా 1 స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇలాచి 3 లవంగాలు వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్నాక అవన్నీ కూడా బటర్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అదొక మంచి స్మెల్ వస్తుంది. అవి ఫ్రై అవుతుంటేనే చాలా చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి ఆ బటర్లో. ఇవి మంచిగా బటర్లో వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, దీంతోపాటు ఒక ఎండుమిరపకాయని ఇలా చుంచి వేసుకున్నాను. అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి మంచిగా వేపుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో ఆర్ బటర్లో ఎంత మంచిగా ఫ్రై అవుతే మనకు అంత మంచి వాసన అండ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో పచ్చిమిర్చి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఇలాగ చిన్నగానే కట్ చేసుకోండి, పెద్ద పెద్దగా కాకుండా. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మనకి మంచి అరోమా అనేది వస్తుంది. ఇది చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది. సో ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి ఆ ఆయిల్లో. దాని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మన ఇంట్లో పన్నీర్ ఉంటే పన్నీర్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది అయితే నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్. పాలు విరిగిపోయాయి. సో దాన్ని పడేయడం ఎందుకని పన్నీర్ తయారు చేశాను. మీకు పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే కమెంట్స్లో పెట్టండి, నేను వీడియో చేసి పెడతాను. సో చూడండి, మన ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. ఇందులో పన్నీర్ వేస్తున్నాను. సో ఈ పన్నీర్ ఇందులో కొద్దిగా బటర్లో ఫ్రై అవ్వాలి. ఇవి కూడా కొద్దిగా లైట్గా పన్నీర్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే సరిపడా కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా కారం పట్టదు. సో మీరు చూసి వేసుకోండి. కారం ఇంకా ఉప్పు వేసుకొని ఆ పన్నీర్ ముక్కలకి ఈ కారం ఉప్పు కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి.
ఇది పాలక్ పన్నీర్ కాబట్టి మనకి ఉప్పు కొద్దిగా తక్కువగానే పడుతుంది, ఎందుకంటే పాలకూర ఆల్రెడీ కొద్దిగా సాల్టీ అనేది ఉంటుంది కాబట్టి. సో చూసి వేసుకోండి. ఇన్ కేస్ మీకు తక్కువైంది అని అనిపిస్తే తర్వాత అయినా వేసుకోవచ్చు, కాబట్టి ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. సో ఇది కొద్దిగా ఫ్రై అయినాక మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పాలకూర అండ్ మన బాదం వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మరీ థిక్గా ఉండకూడదు, అందుకని కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో మళ్ళీ ఇది ఉడికినాక, సో ఇది కాస్త ఉడికితే అది ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో కొద్దిగా వాటర్ అవసరమైనంత వేసుకోండి, మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు. సో ఇందులోనే నేను చిటికెడు గరం మసాలా అండ్ ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి మనం మూత పెట్టేసుకోవాలి. సో ఆ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన మనం ఉడికించుకోవాలి. పెద్ద మంట అస్సలు పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని చేయాలన్నమాట. సో ఇది కొద్దిగా వాటర్ అంతా చిక్కబడాలి. సో అందుకోసమని నేను ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. ఇది కాస్త చిక్కబడింది మనకి ఈ సూప్ ఏదైతే గ్రేవీ అనేది, బట్ ఇంకా కాస్త దగ్గర పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి పాలక్ పన్నీర్ అనేది చాలా చాలా బాగుంటుంది. రైస్లో కంటే కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ఇది ట్రై చేసి చూడండి. ఇంకాస్త దగ్గర పడాలి ఇది. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఇది చిక్క పడిపోయింది మనకి. సో ఇందులో లాస్ట్గా చూడండి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి చాలా చక్కగా చిక్కపడిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో మన దగ్గర ఇంట్లో క్రీమ్ అనేది ఉంటే క్రీమ్ వేసుకోండి. ఇన్ కేస్ క్రీమ్ లేని వాళ్ళు మన దగ్గర గడ్డ పెరుగు ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వేసుకొని వేడి వేడిగా చపాతీలతో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.